హనుమంతుడు శివుడి అవతారం అని మీకు తెలుసా? పురాణాల ప్రకారం శ్రీ హనుమంతుడు అనేది శివుడి అంశావతారం అని చాలా స్పష్టంగా చెప్పబడింది. కానీ ఈ అవతార రహస్యానికి ఒక అసలు కారణం ఉందని మీకు తెలుసా? ఒకసారి శ్రీ మహావిష్ణువు రావణుని అహంకారం పెరుగుతుందని ముందుగానే తెలిసి శివుడిని పిలిచాడు. అతను ఇలా అన్నాడు: భూలోకంలో త్వరలోనే నేను రాముడిగా అవతరిస్తాను. రావణుడిని సంహరించడానికి నీ శక్తి అవసరం. నా సేవలో, నా ధర్మయుద్ధంలో నాకు అండగా ఉండాలి అన్నాడు. శివుడు చిరునవ్వు చిందించి ఇలా అన్నాడు: రామ భక్తునిగా నేను నీకు సేవ చేస్తాను. అవసరమైనప్పుడు భూలోకంలో పుట్టి నీ సేవ చేస్తాను అన్నాడు. అప్పుడు పర్వత రాజకుమారి అయిన అంజనాదేవి సంవత్సరాల పాటు తీవ్రమైన తపస్సు చేసి పరమేశ్వరుడే నా గర్భం నుంచి దేవోత్తముడిగా గొప్ప భక్తుడు పుట్టాలని కోరుకుంది. అప్పుడు శివుడు ఆమె భక్తిని చూసి సంతోషించి తాను అవతరించడానికి సంసిద్ధమయ్యాడు. అయితే హనుమంతుడి జన్మ మరో ఆశ్చర్యకరమైన రహస్యం ఉంది. అంజనాదేవి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయంలో దేవతలు అగ్నికి నైవేద్యంగా ఇచ్చిన పాయసం పవనదేవుడు తీసుకొచ్చి అంజనాదేవికి అందించాడు. ఆ పాయసంలో శివుని దివ్య శక్తి నిండిపోయి ఉంది. అదే తిన్న తర్వాత అంజనాదేవి గర్భం వచ్చింది. అలా శివుడి అంశ పవనం ప్రసాదించిన దివ్య శక్తిగా కేసరి వంశంలో హనుమంతుడు అవతరించాడు. దీనికి 3 శక్తివంతమైన కారణాలు ఉన్నాయి. రాముడు శివుని పరమ భక్తుడు. అతని మాయ, బలం అన్ని శివానుగ్రహం వల్లే వచ్చాయి. అందుకే అతన్ని జయించడానికి శివుని అంశం మాత్రమే సరిపోతుంది. రాముడి ధర్మయుద్ధంలో భక్తి, బలం, శక్తి, జ్ఞానం, నిరంతరం సేవ అన్ని కలిసిన వాడు కావాలి. అది చేయగలిగిన వాడు శివుడు అంశమే. శివుడు రాముడిని ప్రత్యక్షంగా చూడాలని, సేవించాలని ఎప్పటి నుంచో కోరుకున్నాడు. పుట్టిన కొద్దిసేపటికి హనుమంతుడు సూర్యుని మామిడికాయ అనుకుని ఎగిరిపోయిన కథ కూడా ఇదే శివాంశ బలం వల్లే. ఈ చిన్న వయసులోనే దేవతలను ఆశ్చర్యం కలిగించే శక్తి కనబరిచాడు. రాముడు మొత్తం చూస్తే ఈ ప్రపంచంలో భక్తి అంటే ఏమిటో చూపించేది హనుమంతుడే. రాముని కోసం సముద్రం దాటి సీతను కనుగొన్నాడు. రాముని కోసం లంకను తగలబెట్టాడు. రాముని కోసం సీతాదేవికి భరోసా ఇచ్చాడు. రాముని కోసం లక్ష్మణుడికి సంజీవిని తీసుకొచ్చాడు. ఏ పని చేసినా అది రామునికే, కేవలం రామునికే. ఇది శివాంశానికే సాధ్యమైంది. శివపురాణం చెబుతుంది: హనుమాన్న శివో భక్తిం శివో హనుమరాశయం. అంటే హనుమంతుడు శివుని అవతారమే కాక శివుడు హనుమంతుడిని ప్రేమిస్తాడు. వీడియో నచ్చినట్లయితే శ్రీరామదూత శివాంశ సంభూత జై హనుమాన్ జ్ఞానగుణ సాగర అని కామెంట్ చేయండి.